టౌన్ హాల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల టౌన్ హాల్ కమిటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి టౌన్ హాల్ కమిటీ ప్రెసిడెంట్ నానాజీ, సెక్రటరీ పావులు చిన్నపున్నయ్యలు సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. ప్రెసిడెంట్ నానాజీ అధ్యక్షతన జరిగిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టౌన్ హాల్ సభ్యులు నానాజీ, పున్నయ్య, రఘునాథ్, సుబ్రహ్మణ్యేశ్వరరావు, సూర్యనారాయణరాజు, బచ్చు శివప్రసాద్, బసవప్రసాద్, బచ్చు శేఖర్, సత్యనారాయణ, నెక్కంటి శ్రీనివాస్, రామచంద్రరాజు, సతీష్, సుబ్రహ్మణ్యం, కర్రి భామిరెడ్డి, బెత్స ఆనంద్, నున్న దొరబాబులు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డితో కలిసి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, సెక్రటరీ పున్నయ్యలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జె సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో టౌన్ హాల్ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. కమిటీ పెద్దలందరూ అదేవిధంగా టౌన్ హాలు సభ్యుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా పేదవాళ్ళకి ఇలా దుప్పట్లు లభించే కార్యక్రమం ఉంది. అందులోనే ముఖ్యంగా శీతాకాలం, చలికాలం నాడు ఈ యొక్క దుప్పట్లు ఇవ్వడం చాలా మంచి పరిణామం. సుమారు 250 మందికి ఈ యొక్క దుప్పట్లు లభించే కార్యక్రమం, అదే బిస్కెట్లు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కమిటీ పెద్దల్ని, టౌన్ హాల్లో సభ్యుల్ని అందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చలికాలంలో దుప్పటి పంపిణీ జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈవేళ మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం సభ్యుల సహకారంతో మళ్ళీ ఈరోజు కూడా ఒక 250 మంది దాకా, సుమారు 250 మందికి దుప్పట్లు పంపిణీ చేస్తూ ఫ్రూట్స్, బిస్కెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మొదటగా సభ్యులందరికీ కూడా, దీన్ని స్పాన్సర్ చేసిన సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలండి. అలాగే మన గౌనీలైన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలెట్టుగా ఆయనకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ లెటరేషన్ ద్వారా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం.